అపస్మార కుష్ఠక్షయార్ష ప్రమీహ జ్వరోన్మాద గుల్మాది రోగాన్ మహాంతం. మూలవ్యాధి అంటారే, దాని గురించి కూడా అక్కడే చెప్పారు. చెప్పి పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతి, ఒక్క తిరుచెందూరులోనే పన్నీర్ రాకని ఆ ఆకులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విభూతి వేసిస్తారు. అబ్బాయి నువ్వు ఈ క్షేత్రంలో ప్రసాదం నోట్లో వేసుకోక్కర్లేదోయ్, దాని వంక ఓసారి చూస్తే చాలు అన్నారు. దాని నోట్లో వేసుకోక్కర్లేదు, పెట్టుకోక్కర్లేదు, నీకు ఆ నమ్మకం ఉండి చక్కగా నోట్లో వేసుకుంటే పెట్టుకుంటే గొప్పే, చూస్తే చాలాయా అనుగ్రహం ఇచ్చేస్తుంది. విలోక్యక్షణ స్తారకారే ద్రవంతే. విలోక్య చూస్తే చాలు, ఎంతసేపు క్షణ, ఒక క్షణం ఆకులో ఉన్న ప్రసాదం వంకి ఇలా చూస్తే చాలట. విలోక్యక్షణ స్తారకారే ద్రవంతే. ఏమి వాంగ్మయం అది, ఎంత అద్భుతం అసలు. అందుకే ఒక స్తోత్రం ఇంకొక స్తోత్రంలా ఉండదు. ఏ స్తోత్రానికి ఆ స్తోత్రమే ప్రత్యేకతని సంతరించుకుంటుంది. మీరు ఒక్క స్తోత్రం పట్టుకున్నారనుకోండి, అది మీ యందు భక్తిని పరిపూర్ణమయ్యేటట్టుగా చేస్తుంది, బాగా నిలబెడుతుంది. నిలబెట్టిన తర్వాత భక్తి ఏం చేస్తుంది, భగవంతుడు నేను ఆయన గొప్పవాడు, నేను తక్కువ, ఆయన్ని సేవిస్తున్నాను, నాకు ఈ కామ్యం అని. కానీ అంతేనా, ఇంకా అంతకన్నా ఇంకేమైనా ఉందా అంటే ఉంది. మనమే చెప్తున్నాంగా మంత్రపుష్పంలో, నాణ్య పంధాయనాయ విద్యతే. అబ్బాయి ఇది కాదో ఈ పద్ధతి, అసలు బ్రహ్మమును తెలుసుకోవడానికి, భగవంతుడిని తెలుసుకోవడానికి మార్గం వేరొకటి ఉంది, ఇవన్నీ కాదు. ఇక్కడే ఉన్నాడు, నీవారస్సూకవత్ తన్వీ పీతాభాస్వత్యనూపమా. ఇక్కడే వెలుగుతున్నాడు పద్మం చివర, ఇలా వంగిన పద్మం చివర వెలుగుతోంది కాంతి, అది పరబ్రహ్మం అని చెప్తున్నాం. అప్పుడు ఎక్కడ వెతకాలి, ఇక్కడ వెతకాలి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అప్పుడు ఇక్కడ వెతకాలంటే ఎలా, ఆ ప్రశ్న వస్తే ఎలా వెళ్ళాలో, ఏవి అలవాటు చేసుకోవాలో, ఏవి పరిశీలించాలో, వేటిని సాధనలోకి తెచ్చుకోవాలో, ఇవన్నీ జిజ్ఞాసువుల కోసం ప్రకరణ గ్రంథాలు ఇచ్చారు. అవే ఆయన చెప్పిన వేదాంత డిండిమం, వివేక చూడామణి, ఆత్మానాత్మ ప్రబోధం, ఇవన్నీ కూడా ఆత్మవిలాసం, ఇవన్నీ అందులోకి వస్తాయి. చిట్ట చివరి స్థితికి ఇంకా ఎదిగిపోయాడు అనుకోండి, బ్రహ్మమును అనుభవించే స్థితికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ స్థితిలో భాష్య గ్రంథాలు ఇచ్చారు. గీతాభాష్యం, బ్రహ్మసూత్ర భాష్యం, ఉపనిషత్ భాష్యం. అట్లాగని ఏ మార్గాన్ని వదిలిపెట్టలేదు. భక్తి మార్గం, కర్మ మార్గం, జ్ఞాన మార్గం, మూడింటినీ ప్రోత్సహించారు. ఎవరిని పూర్తిగా తప్పనలేదు, ఎక్కడ ఏ చిన్న మంచి ఉన్నా ఆదరించారు. అన్నిటిలో మంచిని నిలబెట్టారు, అందరినీ తనతో కలుపుకున్నారు, అందరినీ తనతో పాటు తీసుకెళ్ళారు. అంటే అది ఎంత గొప్ప విషయం.